శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఎవని వలన ఇతర మానవులు కానీ జంతుజాలము కానీ భయమును ఉద్విగ్నతను పొందరో, ఎవరైతే ఇతర మానవుల వలన కానీ సకల జంతు జాలముల వలన కానీ భయమును ఉద్విగ్నతను పొందరో, ఎవరైతే సంతోషమును దుఃఖమును భయమును ఉద్వేగమును మనోవ్యాకులతను విడిచిపెడతారో అటువంటి వారు నాకు చాలా ఇష్టలు. శారీరకంగా ఉండే బాధలు ఒక రకమైతే మానసికంగా కలిగే బాధలు మరొక రకం. అందులో భయం చాలా భయంకరమైనది. అందుకే మానవునికి మొదటి శత్రువు భయము అంటారు. కొంతమంది అన్నింటికీ భయపడుతూ ఉంటారు. లేనిపోనివి ఊహించుకొని భయంతో వణికిపోతూ ఉంటారు. ఈ భయం ప్రాపంచిక విషయములలోనే కాదు, దేవుని విషయంలో కూడా ఉంటుంది. ఆ దేవుడికి పూలు పెట్టాము, ఈ దేవుడికి పూలు పెట్టకపోతే ఆయనకు కోపం వస్తుందేమో, ఈయనకు హారతి ఇచ్చాము ఆయనకి ఇవ్వకపోతే ఎలాగా, ఈ గుడికి వెళ్ళాము ఆ గుడికి వెళ్ళకపోతే ఏమవుతుందో ఏమో, ఏం చేస్తే ఏ దేవుడికి కోపం వస్తుందో అని అనునిత్యం భయపడుతూ ఉంటారు కొందరు. ఏ పని చేస్తే ఏమవుతుందో అనే భయంతో హడలిపోతూ ఉంటారు. ఇవన్నీ అనవసర భయాలు. పరమాత్మకు కోపతాపాలు ఇష్టాయిష్టాలు ఉండవు అని తెలుసుకోవడమే జ్ఞానం. ఆ జ్ఞానం కలిగిన నాడు పరమాత్మ అంటే భయం ఉండదు. అందుకే పరమాత్మ ఇతరుల వల్ల ఎవడైతే భయం లేకుండా ఉంటాడో వాడే నా భక్తుడు అని అన్నాడు. అంటే ఈ దుర్గుణము అయిన భయాన్ని ముందు వదిలిపెట్టాలి అని అర్థం. మనం అన్యాయంగా అక్రమంగా అధర్మంగా ప్రవర్తించనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అని నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉండాలి. అలాగే ఎవ్వరిని మనం భయానికి లోను చేయకూడదు, ఎవ్వరిని భయపెట్టకూడదు. తన వాక్కుతో కానీ శరీరంతో కానీ ఇతరులను భయ ఆందోళనలకు గురి చేయకూడదు. శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇతరులను అకారణంగా హింసించకూడదు. అందరి మీద అనవసరమైన అధికారాన్ని చలాయించకూడదు. అందరూ నాకు భయపడుతూ ఉండాలి, అందరూ నాకు లోబడి ఉండాలి, అందరూ నా చెప్పు చేతల్లో ఉండాలి అనే భావనతో ఉండకూడదు. ఒకవేళ అటువంటి భావనలు ఉంటే వాటిని మనసులో నుండి తుడిచెయ్యాలి. కాబట్టి మనం ఒకరికి భయపడకూడదు, అలాగే మనం మరొకరిని భయపెట్టకూడదు. సంతోషము దుఃఖము కోపము భయము ఉద్వేగము ఇవి మనసు లక్షణాలు. ఇవి మనలో ఒక్కో సమయంలో ఒక్కో విధంగా విజృంభిస్తూ ఉంటాయి. వాటిని అదుపులో పెట్టుకోవాలి. క్రమక్రమంగా వాటికి స్పందించడాన్ని మానుకోవాలి. సంతోషం ఎక్కువైనా దుఃఖం ఎక్కువైనా కష్టమే. ఆ సమయంలో మనలో ఉన్న విచక్షణా శక్తి పనిచేయదు. ఆనందం అవధులు దాటినా దుఃఖం ముంచుకొచ్చినా ఒక్కోసారి గుండె ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి భావోద్వేగాలు కలిగినప్పుడు ఎలాంటి స్పందన లేకుండా సమభావనతో ఉండడం అలవాటు చేసుకోవాలి. అటువంటి వాడే నాకు ఇష్టమైన వాడు అని అంటున్నాడు పరమాత్మ. కొంతమంది మనలను ఎదురుగా పొగుడుతూ ఉంటారు, పక్కనే తిడుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళ కార్యాలు సాధించుకోవడానికి పొగుడుతూ ఉంటారు. మరికొంతమంది ఒకరోజు పొగుడుతారు, మర్నాడే తిడతారు. ఈ సంవత్సరం లాభం వస్తుంది, మరు సంవత్సరం నష్టం వస్తుంది. ఏ కాలానికి తగ్గట్టుగా ఆయా జబ్బులు వస్తూ ఉంటాయి. ఇవి అన్నీ సర్వసాధారణం అనుకుని చిరునవ్వుతో ఓపికగా భరించాలి. అంతే తప్ప విపరీతంగా స్పందించకూడదు. అలాగే అసూయ, ఇది ఇంకా భయంకరమైన జబ్బు. ఎదుటివాడి ఉన్నతిని ఓర్వలేకపోవడం, అసూయ పడడం, ద్వేషం పెంచుకోవడం, ఇది ఘోరమైన పతనానికి దారితీస్తుంది. ఎవ్వడిని క్షణం సేపు ప్రశాంతంగా ఉండనివ్వదు, మనస్సును అల్లకల్లోలం చేస్తుంది. దీనినే అమర్షణ అని కూడా అంటారు. ఈ అసూయ ద్వేషాలను కూడా ప్రతివాడు సమూలంగా నాశనం చేయాలి. సాటివారిని ప్రేమించడం, ఆదరించడం, ఎదుటివారిలో ఉన్న గొప్పతనాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. ఇలా ఉన్నవాడు నాకు అత్యంత ప్రియుడు అని అన్నాడు పరమాత్మ. క్లుప్తంగా చెప్పాలంటే మనం ఇతరులతో వ్యవహరించేటప్పుడు మృదువైన మనసుతో వ్యవహరించాలి. ఇతరుల మనసుకు కానీ శరీరానికి కానీ కష్ట నష్టములు కలిగించకూడదు. ఇతరులు మనతో వ్యవహరించేటప్పుడు రాయిలాగా కఠినంగా ఉండాలి. ఇతరుల వలన మనకు కష్ట నష్టములు కలిగినా
దేనికి చలించకూడదు, నిర్వికారంగా ఉండాలి. ఏది లభించినా పరమాత్మ ప్రసాదంగా స్వీకరించాలి. ఇటువంటి వాడు నాకు అత్యంత ప్రియుడు అని అన్నాడు పరమాత్మ. ఇది అర్జునుడికి కృష్ణుడు చేసే బోధ మాత్రమే కాదు, కలియుగంలో ఉన్న మానవులకు పరమాత్మ చెప్పే జీవిత పాఠం. ఇలా ఉంటే సుఖంగా ఉంటావు, లేకపోతే నిరంతరం దుఃఖముల పాలవుతావు అని ఘంటాపథంగా చెప్తున్నాడు పరమాత్మ. అపేక్ష లేనివాడు, మనస్సు శరీరము పరిశుభ్రంగా నిర్మలంగా ఉంచుకునేవాడు, తనలోని వ్యధలు అన్నీ విడిచిపెట్టినవాడు, కోర్కెలతో కూడిన కర్తృత్వ భావనతో కూడిన నిషిద్ధమైన చేయకూడని కర్మలను అన్నింటినీ వదిలిపెట్టినవాడు, అటువంటివాడు నాకు అత్యంత ప్రియుడు. అపేక్ష అంటే కోరిక, అనపేక్ష అంటే కోర్కెలు లేకపోవడం, దేని మీద ఆధారపడకపోవడం. పూర్తిగా కోర్కెలు లేకపోతే, దేని మీద ఆధారపడకపోతే ఎలా జీవనం గడపడం అని అనుకోవచ్చు. జీవితానికి అవసరమైన వరకు ఉంటే పర్లేదు, అన్నీ నాకే కావాలి, ఇదంతా నాది, అందరూ నాకు దక్కాలి, అది లేకపోతే నాకు జీవితమే లేదు, నాకు దక్కనిది ఇంకెవ్వరికీ దక్కడానికి వీలు లేదు. ఇటువంటి కోరికలు అనర్థాన్ని కలిగిస్తాయి. కాబట్టి కోరికలను అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే మనసు, అందులో నుండి పుట్టిన కోరికలు మానవులను మాయలో పడేస్తాయి. మానవులు కేవలం పరమాత్మ మీదనే ఆధారపడాలి, కానీ ఇతర ప్రాపంచిక విషయాల మీద కాదు. ఎందుకంటే ప్రాపంచికమైన ఏ వస్తువు ఎవ్వరికీ శాశ్వతమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వలేదు. మొదట్లో సంతోషాన్ని ఇచ్చినా చివరకు నిరాశ, దుఃఖమే మిగులుతుంది. కాబట్టి శారీరక ఆనందం కోసం, మానసిక ఆనందం కోసం దేని మీద ఆధారపడకూడదు. ఎందుకంటే అవి చివరకు దుఃఖాన్ని మిగులుస్తాయి. కాబట్టి శుచి అంటే శుభ్రత, చాదస్తంగా మడికట్టుకోవడం కాదు, శుభ్రంగా ఉండడం. అది కూడా బాహ్య అభ్యంతర శుచి అని అన్నారు. బాహ్యము అంటే శరీరము, అభ్యంతరము అంటే మనస్సు. ఈ రెండు శుభ్రంగా నిర్మలంగా ఉంచుకోవాలి. శరీరానికి 3 సార్లు స్నానం చేసి, 3 సార్లు బట్టలు మార్చి, శరీరం నిండా సుగంధ వాసనలతో గుమగుమలాడుతూ మనస్సులో చెడు ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలను కలిగి ఉంటే దానిని శుచి అని అనరు. అంటే శరీరం శుభ్రంగా ఉండి మనస్సు మలినంగా ఉన్నా, దుర్మార్గపు ఆలోచనలతో నిండి ఉన్నా దానిని శుచి అని అనరు. కాబట్టి శుభ్రమైన శరీరంతో, నిర్మలమైన నిష్కల్మషమైన మనసుతో ధార్మిక జీవనం గడపాలి. మనసుతో ధార్మికంగా ఆలోచించాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. అప్పుడే శుచి అనే పదానికి అర్థం తెలుస్తుంది అని బోధించాడు పరమాత్మ. తర్వాత దక్షత కలిగి ఉండాలి, సమర్థత కలిగి ఉండాలి, ఉత్సాహం కలిగి ఉండాలి. అంతేకాని ఉసురోమంటూ నిర్వీర్యంగా ఉండకూడదు. ఈ పని నా వల్ల కాదులే, ఇదంతా అయ్యే పని కాదు అనే భావనలు మనసులోనికి రానియకూడదు. ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సమర్థంగా, దక్షతతో ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. సాధన చేయడానికి కూర్చున్నప్పుడు కూడా మనస్సు నిలవదు, అటు ఇటు పోతూ ఉంటుంది. అలా అని నిరుత్సాహపడకుండా ఆ మనసును మరలా మన అధీనంలోనికి తెచ్చుకోవాలి. దీనినే అభ్యాస యోగంగా పరమాత్మ ఇదివరకే చెప్పాడు. కాబట్టి ఇటు ప్రాపంచిక వ్యవహారాలలో కానీ, ఆధ్యాత్మిక చింతనలో కానీ దక్షత అత్యంత ఆవశ్యకం. ఉదాసీనత అంటే ప్రతిదానికి ఊగిపోకుండా, రెచ్చిపోకుండా, ఎప్పుడూ ఒకే పక్షం వైపు మాట్లాడకుండా తటస్థంగా ఉండాలి. దేని మీద ఎక్కువ ఆసక్తి ఉండకూడదు, అలాగని నిరాసక్తంగా కూడా ఉండకూడదు. మధ్యస్థంగా, తటస్థంగా ఉండాలి. ఎవరిని సమర్థించకూడదు, అలాగని ద్వేషించకూడదు. అందరికీ మంచి జరగాలని కోరుకోవాలి. అంటే ఎవ్వరి మీద పక్షపాతాన్ని ప్రదర్శించకూడదు, తటస్థంగా ఉండాలి. ఇది రాజకీయ నాయకులకు ఎక్కువగా అవసరం. కొంతమంది దేనికి స్పందించకుండా కేవలం ప్రజాక్షేమం కోసమే పనిచేస్తూ ఉంటారు. వారి మనస్సులు నిర్మలంగా ఉంటాయి. మరికొంతమంది తన వర్గం, తన కులం, తన ప్రాంతం ప్రజలకు, అది
తనకు ఓటు వేసి గెలిపించిన వారికి మాత్రమే మేలు చేస్తారు. మిగిలిన వారికి అది చేస్తాం, ఇది చేస్తాం, మేము అధికారంలోకి వస్తే అన్నీ ఉచితంగా ఇస్తాం, అందరినీ ఆకాశంలో కూర్చోబెడతాం, అందరికీ ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెప్తూ ఉంటారు. ఈ వాగ్దానాలు విన్నవాళ్ళు నవ్వుకుంటారు, వాళ్లను నమ్మరు. కాబట్టి ఇటువంటి పక్షపాత బుద్ధి లేకుండా ఎల్లప్పుడూ తటస్థంగా ఉండడం నేర్చుకోవాలి. పక్షపాత బుద్ధి మానవుణ్ణి సంకుచిత మనస్తత్వం కలవాడిగా చేస్తుంది. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎదగదలుచుకున్న వాళ్ళు ఈ పక్షపాత బుద్ధిని, సంకుచితత్వాన్ని వదిలిపెట్టాలి. అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కడే. పరమాత్మ దృష్టిలో అందరూ ఒక్కటే, తేడా లేదు అనే భావన కలిగి ఉండాలి. కేవలం ప్రజాక్షేమం కోసం పనిచేస్తూ తటస్థంగా ఉండేవారు నాకు ప్రియులు అన్నాడు పరమాత్మ. వ్యధ అంటే దిగులు, దుఃఖము, నిర్వేదము. ఇవి ఎల్లప్పుడూ మానవుణ్ణి అంటిపెట్టుకుని ఉంటాయి. ఎప్పుడూ దేనికో ఒకదానికి దిగులు, అది పెరిగితే దుఃఖం, నష్టం వస్తుందేమో అని దిగులు, నష్టం రాగానే దుఃఖం, ఈ పని మన వల్ల కాదులే అనే నిర్వేదం. ఈ లక్షణాలు ఉన్నవాడు మంచి నిర్ణయాలు తీసుకోలేడు. వీటిని లేకుండా చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇవి సత్వ, రజస్, తమో గుణములు ఉన్న ప్రతి వాడికి ఉంటాయి. కాబట్టి వాటిని ఓర్పుతో సహించడం నేర్చుకోవాలి. దిగులు, దుఃఖము వచ్చినా వాటిని విడిచిపెట్టాలి. రాని దానికి దిగులు, వచ్చిన దానిని ఎలా కాపాడుకోవాలా అనే దుఃఖము పనికిరాదు. సుఖాలు, దుఃఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. వీటిని ఆనందంగా అనుభవించడమే మానవ కర్తవ్యం అనే జ్ఞానం కలిగిన వాడికి ఇదంతా ఒక ఆటలాగా అనిపిస్తుంది. కాబట్టి మనం అందరం సుఖదుఖాలు, వ్యధలు అన్నింటినీ సమంగా అనుభవించాలి. అసలు వాటి గురించి పట్టించుకోకూడదు. అప్పుడే మనస్సు నిర్మలంగా ఉంటుంది. సర్వారంభ పరిత్యాగి అని ఇక్కడ ఈ శ్లోకంలో వాడతారు కదా. అంటే చాలామంది ఏ పని మొదలు పెట్టకూడదు, అసలు పని మొదలు పెట్టడం అనేది విడిచిపెట్టాలి అని ఈ శ్లోకంలో ఈ పదాన్ని ఇలా అర్థం చేసుకున్న వాళ్ళు ఏ పని ఆరంభించకుండా అంటే మొదలు పెట్టకుండా సోమరులవుతారు, కానీ సాధకులు కాలేరు. ఆరంభ అంటే ఏ పని అయినా మొదలు పెట్టడం అంటే నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావనతో మొదలు పెట్టడం. ఈ కర్తృత్వ భావన లేకుండా ఈ పని నేను పరమాత్మ పరంగా చేస్తున్నాను అనే భావనతో చేయడం ఆరంభ పరిత్యాగం అని చెప్పవచ్చు. అప్పుడు ఆ పని మనకు ఎటువంటి బంధనాలను కలిగించదు. మనలను బంధించే కర్మలు అంటే మనకు బంధనాలు కలిగించే పనులు అని అర్థం చెప్పుకోవచ్చు. ఇది వరకే మనం నిష్కామ కర్మల గురించి, కర్తృత్వ భావన లేని కర్మ, విహిత కర్మల గురించి తెలుసుకున్నాం. అన్ని కర్మలను వదలాలి అంటే విహితములు కానివి, ప్రజాహితమునకు విఘాతం కలిగించేవి, బంధనాలను కలిగించేవి నిషిద్ధ కర్మలను వదలాలి. కేవలం దేహం నిలవడానికి అనువైన కర్మలనే చేయాలి. ఎందుకంటే కర్మ చేయనిదే ఏ మనిషి జీవించలేడు. ఆసక్తి లేకుండా, బంధనాలు కలగకుండా అన్ని కర్మలను, వాటి ఫలములను ఆ పరమాత్మకు అర్పిస్తూ ఏ కర్మ చేసినా ఆ కర్మ చేయనట్లే అని ఇది వరకు మనం తెలుసుకున్నాం. దాని గురించే ఇక్కడ చెప్తున్నాడు పరమాత్మ. కాబట్టి కామ్య కర్మలు, కర్తృత్వ భావనతో చేసే కర్మలు, నిషిద్ధ కర్మలు, వీటిని వదిలిపెట్టడమే సర్వారంభ పరిత్యాగం అని అన్నారు. అలా చేసిన వారు నాకు అత్యంత ప్రియులు అంటున్నాడు పరమాత్మ. సంతోషం వచ్చినప్పుడు పొంగిపోనివాడు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోనివాడు, శోకము లేనివాడు, శుభమును అశుభమును వదిలినవాడు నాకు ప్రియుడు. అతి పనికిరాదు, అతిగా స్పందించకూడదు, అన్నింటినీ సమానంగా చూడాలి అనేది ఈ విషయానికి అర్థం. సుఖము, దుఃఖము, రాగము, ద్వేషము, కోరికలు, శుభాలు, అశుభాలు ఇవన్నీ కూడా సమపాళ్లలో ఉన్నాయి. ఏవి ఎక్కువ లేవు, శరీర నిర్వహణకు కావలసిన మేరకే ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. అంటే దేనికి అతిగా స్పందించకుండా మనస్సును నిర్మలంగా, దృఢంగా, నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉన్నవాడు అని అర్థం. ప్రతి చిన్న విషయానికి సంతోషించేవాడు, వెంటనే దుఃఖించేవాడు, చలించిపోయేవాడు, ప్రపంచం మొత్తం నా మీద పగపట్టింది అని అనుకునేవాడు, చీటికి మాటికి దుఃఖించేవాడు నాకు ఇష్టం లేదు అని భగవానుడు చెప్పాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. శుభాశుభ పరిత్యాగి అని అన్నారు. అశుభాలు వదలాలి, మరి శుభాలు కూడా వదలాలా అని సందేహం రావచ్చు. పరిత్యాగి అంటే పూర్తిగా వదిలిపెట్టినవాడు కాదు అని అర్థం.
వీటిని సమానంగా భావించేవాడు అని. ఇక్కడ భక్తుని గురించి చెప్తున్నాడు. ఆ భక్తిలో పరాకాష్ఠ గురించి చెప్తున్నాడు. జ్ఞాని, జీవన్ముక్తుడు, పరమభక్తుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. మామూలు మానవులు కూడా సంతోషము, దుఃఖము సమానంగా భావించాలి అని చెప్పారు కదా. ఇది అలాగే ద్వంద్వములను వదిలిపెట్టాలి. వాతావరణంలోని మార్పులను, సంతోషాన్ని, దుఃఖాన్ని, హర్షమును, శోకమును, శుభము, అశుభమును వీటిని సమానంగా చూడాలి. అంటే ఏ సంకల్పము లేని నిశ్చల స్థితిలోకి రావాలి. మనకు శుభకార్యాలు పుట్టుక, బారసాల, వివాహము, అశుభకార్యాలు చావు, దానికి సంబంధించిన కర్మకాండలు. ఇవి అన్నీ కాలం యొక్క ధర్మాలు. వీటిని సమానంగా భావించాలి అని పరమాత్మ బోధిస్తున్నాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.